హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు గేమింగ్ స్టీరియో స్పీకర్స్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో నేనైతే ఇది అమెజాన్లో అయితే బుక్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్స్ ఇచ్చారు కదా. సో నేను అమెజాన్ ప్రైమ్లో అయితే ఆర్డర్ చేశాను. సో నాకు అది తక్కువలో వచ్చింది ఫ్రెండ్స్. నార్మల్గా అది యాక్చువల్ ఎంఆర్పి రేట్ వచ్చేసి 1000 రూపీస్ ఫ్రెండ్స్, అంటే 999 రూపీస్ ఉందన్నమాట. సో నాకైతే ఇది 300 రూపీస్లో వచ్చేసింది. సో నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేయడంతో ఇక్కడ నార్మల్గా కవర్లో అయితే ప్యాకింగ్ చేశాడు. సో ప్యాకింగ్ అయితే అంత అలా అయ్యలేదు, ఎందుకంటే 2 డేస్లో వచ్చేసింది. సో నేనైతే ఇప్పుడు బయటికి తీస్తున్నాను. సో దీనిలో చూసుకుంటే ఫ్రెండ్స్ కవర్ అంతా పెద్దగా అయితే లేదు, కాకపోతే బాగానే ఉంది చూస్తే. సో అవుట్లుక్ అయితే ఓకే, బాక్స్లో ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ గేమింగ్ స్టీరియో స్పీకర్స్ ఎల్ఈడి 2.0 అంటే 2.0 అని రాసి ఉంది. ఇక్కడ యూఎస్బి పోర్ట్ అనమాట ఇది, అంటే బ్లూటూత్ అయితే కాదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే బాక్స్ అవుట్పుట్, బాక్స్లో ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఇచ్చాడు. బాక్స్ కూడా బాగానే ఉంది, అంటే ఎలాగని అడగలేదు, ఏం చేయలేదు. సో ఇక్కడ వెనకాల చూస్తే లైవ్ టెక్ అంట. సో ఇది లైవ్ టెక్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది. సో బ్రాండ్ అనేది ఎప్పుడు వినలేదు. ఇక్కడ చూసుకుంటే పైన ఇచ్చాడు మనకి అన్ని క్వాలిటీస్ అవన్నీ ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ స్పీకర్స్ అనేవి ఇది. సో దీన్ని పైన చూసుకుంటే మొత్తం అంతా ఒకటే ఇచ్చాడు, లైవ్ టెక్ అని. సో దీంట్లో ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే ఇక్కడ స్పీకర్స్ అనేవి కవర్లలో పెట్టించాడు అనమాట. సో మనం దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయట తీసాను. సో బాక్స్ మనకు అవసరం లేదు, కవర్లు కూడా మనకు అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీటిని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అండ్ ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, ఇప్పుడు కవర్స్ తీస్తున్నాను. సో స్పీకర్స్ మాత్రం ఓకే, బాగానే ఉన్నాయి. అంటే దానిలో చూస్తే నాకు పెద్దగా అనిపించినాయి, సో తీసుకున్నాను. కాకపోతే ఇవి చిన్నగానే ఉన్నాయి. సో ఇక్కడ దీని కంపెనీ నేమ్ అనేది ఇచ్చాడు, లైవ్ టెక్ అని. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్ఈడి రౌండ్గా ఇలా ఇచ్చాడు, రౌండ్గా సర్కిల్ షేప్లో ఉంది అనమాట ఎల్ఈడి అనేది. ఇంకా దీన్ని మొత్తం చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఇక్కడ కింద మనకి ఇక్కడ బ్యాక్ ఏమి ఇవ్వలేదు, నార్మల్గా ఏ బటన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. దీనికి ఓన్లీ ఒకటి ఇచ్చాడు, ఏంటంటే మన వాల్యూమ్ పెంచడానికి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కేబుల్స్ అంటే వైర్ ఇచ్చాడు. ఒక వైర్ ఏమో మనకి కనెక్ట్ చేసుకోవడానికి, అంటే యూఎస్బి దానికి ఛార్జర్ దానికి పెట్టుకోవచ్చు. సో ఇంకోటి ఏమో మనకి 3.5mm జాక్ ఇచ్చాడు, ఆడియో జాక్. సో వీటితో మనం అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది యూఎస్బి కేబుల్ ఇచ్చాడు. ఇది ఎందుకంటే మనం నార్మల్గా ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, ఛార్జింగ్ బదులు ఇది పెట్టేసుకోవచ్చు దీనిలో. సో ప్లగ్ అనేది ఏమి ఇవ్వలేదు దీనికి. సో మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుంటే ల్యాప్టాప్కి ఈజీగా కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి. సో నేనైతే ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ నేను అదైతే కనెక్ట్ చేయడానికి అడాప్టర్ అయితే ఇక్కడ ఖాళీగా ఉంచాను. సో దీనికైతే నేను ప్లగ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ జాక్ అనేది ఫోన్కి కనెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ అది టిప్పుకోవచ్చు. ఇదేంటంటే మీరు వాల్యూమ్ అనేది పెంచవచ్చు, లేకపోతే డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఆ విధంగా మీరైతే దీన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫోన్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు సాంగ్ అయితే ప్లే చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. సాంగ్ ఇప్పుడు ప్లే అవుతుంది చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సాంగ్ అయితే ప్లే అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే నేనైతే అన్ని కనెక్ట్ చేసేసాను, ఏం లేదు. జాక్ అయితే దీనికి ఫోన్ కనెక్ట్ చేశాను, ఇంకా దీని యూఎస్బి కేబుల్, అది పవర్ కేబుల్ అయితే దానికి పెట్టేశాను. సో ఇప్పుడైతే సాంగ్ అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ క్లారిటీ మాత్రం బాగానే ఉంది. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. సో ఇది మన గేమింగ్ స్టీరియో స్పీకర్స్ని అన్బాక్సింగ్ చేసాం. సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉండొచ్చు మీరు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.